డూవేల్. ఓకే. డూవేల్ ఏమంటే ఫస్ట్ ద లూప్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. లూప్ లో ఉన్న స్టెప్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి ఫస్ట్ వితౌట్ వెరిఫైయింగ్ ద కండిషన్. ఈ కండిషన్ ని వెరిఫై చెయ్యకనే ఫస్ట్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో తర్వాతే కండిషన్ అనేది వెరిఫై అవుతుంది అనమాట. అది ఎలా అంటే అది చూపిస్తాను. డూవేల్ విల్ ఎగ్జిక్యూట్ వన్స్ దెన్ ఓన్లీ కండిషన్ గెట్స్ ఇన్ టు ద ఎగ్జిక్యూషన్. మీనింగ్ ఏంటంటే ఇక డూవేల్ లూప్ అనే ఈ డూవేల్ లో లూప్ అనేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత లూప్ లో సమ్ స్టెప్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏమని చెప్పాను, కండిషన్ లో సమ్ స్టెప్స్ ఉంటాయి. సాటిస్ఫై అయితే లూప్ అనేది కంటిన్యూగా ఎగ్జిక్యూట్ అవుతా ఉంటది ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయినంత వరకు. ఇక్కడ ఏం చెప్పాను, లూప్ అనేది లూప్ లో సమ్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది, అంటే రన్ అయిపోతుంది. తర్వాత కండిషన్ అనేది వెరిఫై అవుతుంది అని చెప్తున్నాను. సో దీనికి సమ్ స్టెప్స్ ఉంటాయి. సో చూపిస్తాను అవి. ఈ వైల్ లూప్ ఎలా క్రియేట్ చేసాము, రైట్ క్లిక్ ఇచ్చి సో మనకి ఇక్కడ ఉంటాయి ఆప్షన్స్. వైల్ వైల్ స్టేట్మెంట్ అని అది క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్ ఇటు వైల్ లూప్ క్రియేట్ అవుతుంది. ఓకేనా, చూపిలేదు కదా, సో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఇలా క్రియేట్ అవుతుంది. దీంట్లో స్టెప్స్ ఇచ్చుకున్నాను, దీంట్లో స్టెప్స్ ఇచ్చుకున్నాను నాకు కావాల్సినవి. ఓకేనా. ఓకే. సో ఇక్కడ ఇప్పుడు నేను డూవైల్ క్రియేట్ చేస్తాను. ఆల్రెడీ డూవైల్ ఎలా క్రియేట్ చేస్తాము, ఇది క్రియేట్ చేసుకుంటే డూవైల్ అనమాట. సో దీంట్లో మనకు కావాల్సిన స్టెప్స్ ఇచ్చుకుంటాము, ఏవి టెస్ట్ చేయాలనుకుంటే అవి. ఓకేనా. ఓకే. కానీ నేను ఆల్రెడీ స్టెప్స్ పెట్టుకున్నాను కదా, సో నేను అదే కాపీ పేస్ట్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డూవెల్ ఏం చెప్పాను, డూవెల్ కి ఫస్ట్ నేను మీకు ఏం చెప్పాను, డూవెల్ వచ్చి ఫస్ట్ లూప్ ఎగ్జిక్యూట్ వైల్. అవుతుంది అని చెప్పాను. లూప్ ఎగ్జిక్యూట్ అయితేనే కండిషన్ అనేది వెరిఫై అవుతుంది అని చెప్పాను. నేను లూప్ లో నాకు ఇష్టం వచ్చిన స్టెప్ ఇచ్చుకుంటాను. నేను ఏం స్టెప్ ఇస్తున్నాను, నాకేం కావాలి ఇప్పుడు, నేనేమనుకుంటున్నాను, ఈ స్క్రీన్ చూపిస్తున్నాను చూడు, నేనేమనుకుంటున్నాను విజిబుల్ ఈక్వల్ ట్రూ అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అది అప్డేట్ షాపింగ్ కార్ట్ అని క్లిక్ చేయాలి అనుకుంటున్నాను నేను. అంటే ఓకే. ఫస్ట్ లోనే నేను వెరిఫికేషన్ చేయట్లేదు ఇక్కడ, చూసావా. ఈ వైల్ కి వచ్చి ఫస్ట్ వెరిఫై చేశాను, తర్వాత లూప్ కి వెళ్ళాను. ఇది వెరిఫై అయినంత వరకు ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటది. ఆ చెక్ బాక్సెస్ ఉన్నంత వరకు ఈ కండిషన్ సక్సెస్ అవుతుంది, లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాను, నేను ఫస్ట్ వెరిఫై చెయ్యట్లేదు, ఫస్ట్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. నాకు ఆల్రెడీ స్క్రీన్ లో చెక్ బాక్స్ అప్డేట్ షాపింగ్ కార్ట్ అని కనపడుతున్నాయి. సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. దీని తర్వాత మళ్ళీ ఈ చెక్ బాక్స్ అనేది విజిబుల్ ఉందా లేదా అని చెక్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడేమో లూప్ లో నేను ఇది ఇచ్చాను, దీన్ని సెలెక్ట్ చేసుకోమన్నాను, సెలెక్ట్ చేసుకునేది వెళ్ళిపోయింది. కండిషన్ వస్తుంది, కండిషన్ ఏం పెట్టాను, మళ్ళీ ఈ చెక్ బాక్స్ విజిబుల్ ఈక్వల్ టు ట్రూ ఉందా లేదా, ఈ చెక్ బాక్స్ అనేది విజిబుల్ ఉందా లేదా అని వెరిఫై చేస్తుంది కండిషన్. అంటే ఇది వెళ్ళిపోయి నాకు ఇదే కదా అక్కడికి వెళ్తాది. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్. లక్ష్మి రిమూవ్ చేసేసి నాకు ఇదే కదా అక్కడికి వెళ్తాది, నెక్స్ట్. ఆ ప్లేస్ లోకి. అంతే కదా. అంతే అక్క, ఇది వెళ్తుంది. రిమూవ్ చేస్తే ఇది వెళ్తాది కదా, ఈ బుక్ అనేది ఈ ప్లేస్ లోకి వెళ్తాది కదా. ఇప్పుడు ఎక్స్క్యూట్ చేసి చూద్దాం. నేనేం పెట్టాను, ఫస్ట్ లూప్ అంటే ఏం చెప్పాను, ఇది పర్ఫామ్, ఇప్పుడు ఈ స్టెప్ పర్ఫామ్ అయితే తర్వాత కండిషన్ అనేది పర్ఫామ్ అవుతుంది అనమాట డూవేల్ లో. సో ఒకసారి ఎక్స్క్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకునింది, మళ్ళీ అప్డేట్ షాపింగ్ కార్ట్ అని క్లిక్ చేసింది, మళ్ళీ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకునింది, మళ్ళీ అప్డేట్ షాపింగ్ కార్ట్ అని క్లిక్ చేసింది. సో అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఎక్కడి వరకు చూపిస్తాను, అది స్క్రాచ్ బుక్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా ఉంటుంది. సో మన టెస్ట్ కేసు ఏం పాస్ అయింది, కానీ ఇక్కడ ఎలా పర్ఫామ్ అయిందో చూపిస్తాను డూవేల్. ఫస్ట్ ఏమైంది, లూప్ అనేది పర్ఫామ్ అయింది. లూప్ లో ఏమి ఇచ్చాను, ఈ చెక్ బాక్స్ పైన అప్డేట్ షాపింగ్ కార్ట్ పైన క్లిక్ చేయమని చెప్పాను. ఓకే. తర్వాత ఓకే. కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, లూప్ అనేది రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటది కండిషన్ సాటిస్ఫై అయినంత వరకు అని. ఫస్ట్ లూప్
ఎగ్జిక్యూట్ అయింది, తర్వాత కండిషన్ మళ్ళీ సాటిస్ఫై అయింది. ఎందుకు కండిషన్ సాటిస్ఫై అయింది? ఈ చెక్ బాక్స్ మళ్ళీ ఇంకోటి కనపడుతోంది కదా అక్కడ, ఆ, అందుకు సాటిస్ఫై అయింది. సెకండ్ టైం ఏమైంది? ఓకే. సెకండ్ చెక్ బాక్స్ ను ఈ లూప్ అనేది తీసుకునేసింది, క్లిక్ చేసేసింది, అప్డేట్ షాపింగ్ కార్ట్ అని కొడితే అది వెళ్ళిపోయింది. కానీ మళ్ళీ ఇంకో చెక్ బాక్స్ కనపడుతుంది ఈ కండిషన్ కి. సో మళ్ళీ వెరిఫై అనేది సక్సెస్ అయిపోయింది. మళ్ళీ అగైన్ ఇంకోసారి పర్ఫామ్ అవుతుంది అనమాట లూప్ అనేది. సో అలా కంటిన్యూగా ఆ వెరిఫికేషన్ ఫెయిల్ అయ్యే వరకు పర్ఫామ్ అవుతుంది ఈ లూప్. ఓకే. ఆ వెరిఫికేషన్ ఫెయిల్ అయ్యే వరకు పర్ఫామ్ అవుతుంది. నేను ఇప్పుడు ఈ వెరిఫికేషన్ ఫెయిల్ అయింది కదా, ఎందుకు ఫెయిల్ అయింది? అన్ని చెక్ బాక్సెస్ అయిపోయినాయి. లూప్ అనేది అన్ని చెక్ బాక్సెస్ ని, లూప్ లో ఉన్న స్టెప్స్ అన్ని చెక్ బాక్సెస్ ని తీసుకొని వెళ్ళిపోయింది, అంటే రిమూవ్ చేసేసింది. సో ఈ కండిషన్ ఫెయిల్ అయిపోయింది, అంటే ఇంక చెక్ బాక్స్ లేదు అక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి. అప్పుడు ఆటోమేటిక్ గా కండిషన్ ఫెయిల్ అయిపోతుంది, ఎగ్జిక్యూషన్ స్టాప్ అవుతుంది. అంటే ఇది సక్సెస్ఫుల్ గానే రన్ అయింది, ఇలానే రన్ అవ్వాలి మనకి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇప్పుడు నువ్వు నాకు ఆన్సర్ చేయాలి ఇప్పుడు. సో నేను ఏం చేశాను ఇక్కడ, ఇది కన్ఫ్యూజన్ గా ఉంటుంది, నువ్వు నాకు ఇప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు చెప్పు కండిషన్ స్టేట్మెంట్స్ తో వస్తా. ఇఫ్ కండిషన్ సక్సెస్ అయితే గనక తర్వాత దెన్లోకి వెళ్ళిపోతుంది. దెన్లో ఏముంటాయి? దెన్లో పర్ఫామ్ చేస్తుంది ఇవి కండిషన్స్ అక్క. దెన్లో సమ్ స్టెప్స్ ఇచ్చుకుంటాం, నీకు ఇష్టం వచ్చిన స్టెప్ ఇచ్చుకుంటావు, నీ అప్లికేషన్ కి రిలేటెడ్ ఉంటుందో ఉండదో అది. ఓకే. తర్వాత నీ ఇఫ్ అప్లికేషన్ కండిషన్ ఒకవేళ రిలేటెడ్ సమ్ స్టెప్స్ ఇచ్చుకుంటారు రన్ చేయడానికి. నువ్వు ఎలా చెప్పాలంటే అడిగినప్పుడు కండిషన్ అనేది కండిషన్స్ లో ఖచ్చితంగా విజిబుల్ ఈక్వల్ టు వెరిఫై అనే ఇవ్వాలా. వెరిఫై అనేది ఇవ్వాలి యాక్షన్ మోడ్ అని చెప్పాలా. ఓకే. సరే, మరి ఎల్స్ ఎట్లా వస్తుంది? ఇఫ్ కండిషన్ ఒకవేళ సాటిస్ఫై కాకపోతే గనక ఎల్స్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఎల్స్ లో ఏం పెట్టింటాను? సమ్ కండిషన్ ఐ మీన్ ఎల్స్ లో లాగౌట్. కండిషన్స్ కాదు, సమ్ స్టెప్స్ పెట్టింటాను నేను, ఏవో ఒక స్టెప్స్ పెట్టుకుని ఉంటా. అవి ఉంటే వాటిపైన ఓకే. పర్ఫామ్ చేస్తుంది అని చెప్పాలా. ఓకేనా? ఓకే. ఏవో ఒకటి రిలేటెడ్ ఓకే. టు అప్లికేషన్. నెక్స్ట్, ఓకే. లూప్ అంటే ఏంటి? లూప్ కండిషన్ ఒకవేళ సాటిస్ఫై అయిపోతే డైరెక్ట్ లూప్ లోకి అలా వెళ్ళిపోతుంది. చెప్పొద్దు నాకు. లూప్ అంటే ఏంటి? లూప్ అంటే ఏంటో చెప్పు. లూప్ మీనింగ్ లూప్ ఏంటి? యాక్షన్ సమ్ రిపీటెడ్ రిపీటెడ్ గా పర్ఫామ్ అవుతుంది, దాంట్లో ఇచ్చిన స్టెప్స్ రిపీటెడ్ గా పర్ఫామ్ అవుతూనే ఉంటాయి. లూప్ లో ఓకే. ఇచ్చిన టెస్ట్ లూప్. స్టెప్స్ రిపీటెడ్ గా పర్ఫామ్ అవుతూనే ఉంటాయి. ఓకే. సో వేల్ లూప్ అంటే ఏంటి? వైల్ లూప్ మీన్స్ వైల్ రిపీటెడ్ కండిషన్ వైల్ విల్ బి సాటిస్ఫైడ్ డైరెక్ట్లీ యూ కెన్ గో లూప్ లోకి వెళ్ళిపోతుంది. ఈ లూప్ చెక్ బాక్స్ ఎప్పటి చేసే వరకు పర్ఫామ్ అవుతుంది? ఈ లూప్ ఎప్పటి వరకు పర్ఫామ్ అవుతుంది? సమ్ కండిఫై ఈ లూప్ ఎప్పటి వరకు పర్ఫామ్ అవుతుంది? ఈ లూప్ నువ్వేం కండిషన్ ఫెయిల్ చెప్తున్నావు? అయ్యేంత వరకు. కండిషన్ సాటిస్ఫై అయితే లూప్ లోకి వెళ్తాము, లూప్ లో సమ్ స్టెప్స్ ఉంటాయి, పర్ఫామ్ అవుతాయి అని చెప్తున్నావు. ఆ లూప్ ఎప్పటి వరకు పర్ఫామ్ అవుతాయి? కండిషన్ అనేది ఫెయిల్ అయ్యేంత వరకు. ఎస్, కరెక్ట్. నెక్స్ట్, ఇది డూ వేల్ చెప్పు. ఫస్ట్ లూప్ అనేది పర్ఫామ్ అవుతుంది, ఆ తర్వాత కండిషన్ అనేది వర్క్ అవుతుంది. ఇక్కడ లూప్ అనేది ఎప్పటి వరకు పర్ఫామ్ అవుతుంది? లూప్ అనేది చెక్ బాక్సెస్ క్లియర్ అయ్యేంత వరకు. కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు. ఉమ్. ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయిపోతే మళ్ళీ లూప్ పర్ఫామ్ కాదు కదా. ఆ, అర్థమైందా? ఈ కండిషన్ అర్థమైంది అక్క. అనేది ఈ కండిషన్ చుట్టూ లూప్ పర్ఫామ్ అయిపోయినాక కండిషన్ మళ్ళీ సాటిస్ఫై అయిందంట, అందుకు మళ్ళీ లూప్ పర్ఫామ్ చేసింది. కండిషన్ లో ఇచ్చిన స్టెప్ సాటిస్ఫై అయింది అంటే ఆ స్టెప్ లో ఏమి ఇచ్చాను? చెక్ బాక్స్ ఇచ్చాను. నేను చాలా షాపింగ్ యాడ్ టు కాస్ట్ చేశాను కదా, చాలా చెక్ బాక్సెస్ ఉన్నాయి కదా. ఆ చెక్ బాక్సెస్ ఉన్నంత వరకు కండిషన్ ఏమైతుంది? సాటిస్ఫై అవుతూనే ఉంటది, ఆ లూప్ అనేది ఎక్స్పెక్ట్ అవుతూనే ఉంటది. ఎప్పుడు ఆ చెక్ బాక్సెస్ అక్కడ లేకుండా వెళ్ళిపోతాయో అప్పుడు ఆటోమేటిక్ గా లూప్ కూడా నిలిచిపోతది, లూప్ రన్ అయిపోతుంది ఫస్ట్. కానీ చెక్ బాక్సెస్ లేదు కాబట్టి ఇంకా ముందరికి రన్ కాదు, ఫస్ట్ లూప్ ఓకే. అనేది రన్ అయిపోతుంది. లాస్ట్ స్టెప్ లో కూడా కానీ మళ్ళీ కండిషన్ ఏం లేదు ఇంకా చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోవడానికి, అప్పుడు సైలెంట్ అయిపోతుంది. అటెండ్ టెస్ట్ కేసు ఏం ఫెయిల్ కాదు.
మనకి మెయిన్ నువ్వు టెస్ట్ కేసు రెడీ చేసే ఫెయిల్ కాదు, ఇలా ఇలా పర్ఫామ్ చేస్తాం అంతే. అది ఉంటే ఓకే. తీసుకుంటాది, లేకపోతే లేదు. ఓకే. అర్థమైంది. ఈ స్టెప్స్ అన్ని నేను స్కాన్ చేసుకున్నాను, నువ్వు యాడ్ టు కార్ట్ ఈ స్టెప్స్ స్కాన్ చేసుకోవాలి. ఈ స్టెప్స్ ఈ బుక్స్ లోకి వెళ్ళి యాడ్ టు కార్ట్, నేను చెప్పాను కదా స్టార్టింగ్ లో నీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను నీకు, ఇవంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. ఇండెక్స్ చేశారా? ఐడెంటిఫికేషన్ మెథడ్స్ కోసం ఇవంతా స్కాన్ చేసి పెట్టుకో. ఇవి స్కాన్ చేసినా చేయకపోయినా నువ్వు హ్మ్. ఆ ఇక్కడికి వెళ్ళి షాపింగ్ కార్ట్ లో ఈ షాపింగ్ కార్ట్ ని స్కాన్ చేసుకో. ఈ ఈ చెక్ బాక్స్ ని స్కాన్ చేసి ఈ బాక్స్ ని స్కాన్ చేసుకోవాలి, వేరేది కాదు. ఆ బాక్స్ ని స్కాన్ ఓకే. చేసుకో. ఈ అప్డేట్ షాపింగ్ కార్ట్, ఈ కంటిన్యూ షాపింగ్ అనే బటన్స్ ని స్కాన్ చేసి పెట్టుకో. ఈ ఓకే. ఫ్యూచర్ యూస్ అవుతాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా పోదా టాపిక్స్. షాపింగ్ కార్ట్ లోకి ఓకే. వచ్చి ఈ చెక్ బాక్స్ ని, ఈ షాపింగ్ కార్ట్ అనే ఓకే. ఈ అప్డేట్ షాపింగ్ కార్ట్ ని, ఈ బటన్ ని కంటిన్యూ షాపింగ్ ని స్కాన్ చేసి పెట్టుకో. ఓకే. ఓకేనా? ఎందుకంటే ఓకే. ఈ ఫ్యూచర్ నేను ఇంకా సమ్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి ఇవన్నీ ఆప్షన్స్. ఓకేనా? ఓకే.